నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 53 కి స్వాగతం. ఇవాళ డేట్ నవంబర్ 5, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా నెదర్లాండ్స్ రాజకీయ చరిత్రలో ఒక విశేష ఘటన జరిగింది. అదేంటంటే ఆ దేశంలో డచ్ సెంట్రిస్ట్ పార్టీ నాయకుడు రాబ్ జెట్టిన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారనమాట. ఇందులో వింతేముంది, ఎన్నికల్లో గెలిచిన వాళ్ళకి మిగతా పార్టీ సభ్యులు సపోర్ట్ చేస్తే ఎవరైనా అవుతారు కదా అని మీరు అడగచ్చు. సో ఇక్కడ వింత ఏంటంటే ఆయన ప్రపంచంలోనే ఫస్ట్ అండ్ యంగెస్ట్ గే ప్రైమ్ మినిస్టర్ అనమాట. మీరు వినింది కరెక్టే, గే ప్రైమ్ మినిస్టర్. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా ఆయనే పబ్లిక్ గా అది కూడా పార్లమెంట్ లో ఒప్పుకున్నాడు అనమాట, నేను అది అని. పైగా వచ్చే సంవత్సరం స్పెయిన్ లో అర్జెంటీనా హాకీ ప్లేయర్ అయిన నికోలస్ కిన్నర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆ దేశంలో ప్రజలు ఆయన ఏంటి అనేది చూడలేదు, ప్రజలకి మంచి చేయగలడా, మంచి పరిపాలన అందించగలడా లేదా అని మాత్రమే చూశారు. ఒకవేళ మన ఇండియాలో ఇలాంటి వ్యక్తి ఉంటే సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్, రీసెంట్ గా మన ఉమెన్స్ టీమ్ ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ గెలిచిన విషయం మీకు అందరికీ తెలిసిందే. సో అది కూడా ఫస్ట్ టైం గెలిచారనమాట. సో ఈ మ్యాచ్ లో గెలిచినందుకు ఐసీసీ మన ఉమెన్స్ టీమ్ కి 39 crores ను ప్రైజ్ మనీగా ప్రకటించింది. అదే విధంగా మన బీసీఐసీ అయితే ప్రైజ్ మనీ ప్లస్ బోనస్ ప్లస్ ఇన్సెంటివ్స్ కలిపి 51 crores ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది అనమాట. ఇలా మొత్తం 93 crores వరకు మన ఉమెన్స్ టీమ్ కి ప్రైజ్ మనీగా రాబోతుంది. ఇంకా రన్నర్ అప్ గా నిలిచిన సౌత్ ఆఫ్రికాకి ఐసీఐసీ 19 crores ప్రకటించింది. ఇంతకు ముందు అయితే ఫస్ట్ టైం మన ఉమెన్స్ ఈ మ్యాచ్ కి వెళ్ళినప్పుడు 8 మ్యాచ్లు ఆడి వెనక్కి వచ్చారంట. అప్పుడు బీసీఐసీ మ్యాచ్ కి 1000 రూపాయలు చొప్పున ఇచ్చిందంట. అంటే 8 మ్యాచ్లకు 8000 మాత్రమే ఇచ్చింది. సో ఆ 8000 ఎక్కడ, ఇక్కడ 90 కోట్లు ఎక్కడ? నెక్స్ట్, టాటా కంపెనీ త్వరలో బైక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన బైక్స్ కూడా ఇవేనంటూ బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. 120cc అని, 125cc, 110cc, 200cc బైక్స్ ఇవే అని చెప్పి బాగా వైరల్ అవుతున్నాయి. కానీ నిజం ఏంటంటే అదంతా ఫేక్. వైరల్ అవుతున్న ఇమేజెస్ కూడా ఏ ఇమేజెస్ అనమాట. ఇంకా టాటా కంపెనీ కానీ ఈ వైరల్ అవుతున్న న్యూస్ మీద కానీ కనీసం వస్తున్నామా లేదా అని కూడా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సైలెంట్ గా ఉన్నారనమాట. సో చాలా మంది కోరుకుంటున్నారు టాటా బైక్స్ కూడా వస్తే బాగుంటుందని చెప్పి. మరి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్, రీసెంట్ గా బెంగళూరులో విప్రో అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్లస్ ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ సభ్యులు కలిసి డ్రైవర్లెస్ కార్ ను లాంచ్ చేశారు. ఇది ఫుల్లీ డ్రైవర్లెస్ కారు, డ్రైవర్ అనేవాడే ఉండడు. సో ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్ అయితే జరుగుతుంది. అన్ని పూర్తయిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ లో మరో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందనమాట. బిలాస్పూర్ లోని కోర్బ్రా ప్యాసింజర్ ఆగి ఉన్న ట్రైన్ ని గుద్దేయడంతో 10 మంది మరణించారు, 29 మంది పైగా గాయపడ్డారు అనమాట. అయితే ఈ ప్రమాదం జరగటానికి కారణం ఏంటంటే సిగ్నల్ సరిగ్గా ఇవ్వడం వల్ల ఈ ప్యాసింజర్ ట్రైన్ వేగంగా వచ్చి ఆగి ఉన్న ఈ గూడ్స్ ట్రైన్ ని గుద్దడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ మధ్యన చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మొన్నే కర్నూలు ఇన్సిడెంట్, నిన్న చేవేల ఇన్సిడెంట్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఈ ట్రైన్ యాక్సిడెంట్ అనమాట. సో ఈ ఇయర్ లో ఇంకెన్ని జరుగుతాయి అనేది చూడాలి. నెక్స్ట్, కోయంబత్తూర్ లో మళ్ళీ ఆర్జీ కరు, నిర్భయ, దిశ లాంటి సంఘటనలు మళ్ళీ జరిగింది. ఈ ఆదివారం రాత్రి 10:30 గంటలకి మదురైకి చెందిన ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక నిర్మానుష్యం ప్రదేశంలో కార్ ని పార్క్ చేసి ఏదో చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా బంచిక్ వ్యవహారాలు చేస్తున్నారో తెలియదు కానీ, సో అదే టైంలో అదే ప్లేస్ లో 3 వ్యక్తులు మందు తాగుతూ కూర్చోన్నారు అనమాట. సో వీళ్ళని చూసిన వాళ్ళు వచ్చి కార్ అద్దాలని బద్దలు కొట్టి లోపల ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని బయటకి ఇచ్చి వాడిని చావు కొట్టి ఈ అమ్మాయిని దూరంగా తీసుకెళ్లి మానభంగం చేశారు. తర్వాత వాళ్ళు 3 పారిపోయారు అనమాట. ఈ విషయం ఎలాగో పోలీసులకి తెలిసింది. వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పందించి కేవలం 36 గంటల్లోనే ఆ 3 వ్యక్తుల్ని పట్టుకోవడం అయితే జరిగింది. పట్టుకునేటప్పుడు అయితే ఆ 3 పోలీసుల మీద దాడి చేశారంట. దీంతో పోలీసులు వాళ్ళ కాళ్ళ మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ అమ్మాయికి అలాగే తన బాయ్ ఫ్రెండ్ కి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే అరెస్ట్ చేసిన 3 వ్యక్తుల్లో 2 బ్రదర్స్, ఒకరు బంధువు అంట. పైగా ఇంతకు ముందే వాళ్ళ మీద హత్యలని, దొంగతనాలని ఇలా చాలా కేసులు ఉన్నాయి. రీసెంట్ గా బెయిల్ మీద బయటకు వచ్చారని చెప్పి పోలీసులు తెలియజేశారు. అంటే ఇక్కడ చూడండి, నేరం చేసి కూడా మళ్ళీ నేరం చేయగలుగుతున్నారంటే చట్టం ఏమి చేయదని ధైర్యం కదా. మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కోర్టుల చుట్టూ తిప్పి చేసి లాస్ట్ లో ఏ ఉరి శిక్ష వేస్తారు, అంతే కదా అని ధైర్యం ఉండటం వల్లే కదా ఇలాంటి ఘోరాలు నేరాలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఆ టైంలో
అంత రాత్రిపూట ఏం చేస్తున్నారు అక్కడ? మేబీ ప్రైవేట్ గా మాట్లాడాలనుకుంటే ఏ రెస్టారెంట్లు లేవా, లేకపోతే హోటల్స్ లేవా, ఓయో రూమ్స్ లేవా, లేనిది అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు అనేది తెలియాల్సి ఉంది. అయినా సరే వీళ్ళంటే నేరగాళ్ళు, నేరం చేశారు అనుకున్నాం. కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ నంద్యాలలో చిన్నపిల్లలు వాళ్ళు ఎలా చేయగలిగారు? వాళ్ళకి ఆ చిన్న వయసులో అంత ఘోరమైన ఆలోచనలు ఎలా వచ్చాయి? ఏం చేస్తే వచ్చాయి? అంటే ఏ మత్తు పదార్థమో వాడినా, లేకపోతే ఏ కాన్ వీడియో చూస్తే అలాంటి ఆలోచనలు ఎలా రాగలుగుతున్నాయి అనేది చాలా అర్థం కాని ఫినామినా అన్నమాట. జంతువుల కంటే హీనంగా మారిపోతున్నారు. అది ఏంటది, అది ఏ ప్రభావం అర్థం కావట్లేదు, ఎలా మారుతారో కూడా తెలియదు. సో ఇక్కడ నాకు ఆ దేవుడు కనిపిస్తే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ద్వాపర యుగంలో ఇదే సిచ్యువేషన్ ద్రౌపదికి వచ్చినప్పుడు చుట్టూ శక్తివంతులు ఉన్నా సరే ఎక్కడో ఉండి భగవంతుడు ద్రౌపదిని కాపాడాడే, కానీ ఇక్కడ ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఇక్కడ ద్రౌపది ఒకటే మానవ, అక్కడంటే శక్తివంతులు ఉండి కూడా సరే కాపాడినాడు. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? శక్తివంతులు ఎవరు లేరు కదా. ఆయన కాపాడలేకపోతున్నాడు ఎందుకు? దేవుడు అనేవాడు ఉంటే, ఆయన కనిపిస్తే ఈ ప్రశ్న అడగాలనిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, మాల్దీవ్స్ లో స్మోకింగ్ ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా ఇది జెన్జీ యువత కోసం తీసుకొచ్చారు అనమాట. 2007 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరైనా సరే మాల్దీవ్స్ లో ఈ సిగరెట్ గానీ, బీడీ గానీ కొనడం, అమ్మటం, తాగటం నిషేధం. ఇది విదేశీయులకు కూడా వర్తిస్తుంది. అంటే హాలిడే ట్రిప్ కని వస్తూ ఉంటారు కదా మాల్దీవ్స్ కి, సో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. దీంతో స్మోకింగ్ ని బ్యాన్ చేసిన తొలి దేశంగా మాల్దీవ్స్ నిలిచింది. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.